ఎట్లా నిజంగానే చంద్రబాబు నాయుడు 2000 రద్దు కోసం పోరాటం చేసినట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎక్కడ కూడా కనపడలేదు కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు మాత్రం తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు వచ్చిందా అర్థం కావట్లేదు. అంటే మరి దీన్ని కూడా వాళ్ళు ఏమైనా ఉపయోగించుకుంటున్నారా అని అర్థమైపోయింది రాజకీయంగా. అంటే నేనే గొప్ప, నేనే చెప్తేనే అక్కడ జరిగింది అని ఒక జనాల్లో ఒక అవును. ఆలోచన కల్పించడం కోసం ఆ విధంగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి వాళ్ళ విశ్లేషకులు అసలు ఏ టీవీలో చూసినా ఇది మా ఘనతే, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 2016లోనే చెప్పింది. చిదంబరం గారు లాంటి ఆర్థికవేత్తలు వాళ్ళు ఆ రోజే 2016లో ఈ నోటు పుట్టినప్పుడే చెప్పారు ఇది మళ్ళీ రద్దు అయ్యే ముచ్చటే అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఇది ఇది వాళ్ళకు వాళ్ళు గొప్పలని చెప్పుకొని ఆపాదించుకోవడం కానీ ప్రజల నుంచి రావాలి. ఇది ప్రజల నుంచి ఇది ఓహో పలానా వ్యక్తి సూచించడం మూలంగానే జరిగిందని. అట్లాంటి వైవి సుబ్బారెడ్డి, రంగరాజన్ ఇట్లా చాలా మంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన వ్యక్తులు కూడా చెప్పారు ఆ రోజుల్లోనే ఇది మంచిది కాదు, అసలు 1000 రూపాయల నోటు రద్దు చేసి మరి 2000 రూపాయల నోటు రావటం ఇంకొంచెం అవకాశాలు కల్పిస్తుంది, నల్లధనం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు, రిజర్వ్ బ్యాంకు నిపుణులు, గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా పేర్కోవడం జరిగింది. రఘురామ్ రంజన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానే బాహాటంగానే మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇది ఎవరు ఘనత కాదు, ఇంకోటి కాదు. సరే వాళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో, మరి దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయో, ఇంకేం కారణాలు మొత్తానికైతే నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సరే, అంటే ఈ రద్దు వల్ల ఉపయోగం ఉందంటారా? హనుమంతరావు గారు, ఈ 2000 నోటు రద్దు చేయడం వల్ల సరే రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజానీకానికి ఏమైనా ఉపయోగం ఉందా? నల్ల డబ్బు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి 2000 నోటు అయితే చాలా కనబడుతుంది. ఇప్పుడు అప్పుడు నోటు రద్దు చేసినప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సుమారు 5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీరా ఎంత నల్లధనం వీళ్ళు పట్టుకున్నారు, ఏమాత్రం పట్టుకున్నారు? పోనీ చెప్పండి. అసలు అంత అంత పెద్ద ఎత్తున చేసి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మరి నల్లధనాన్ని వెలికి తీసింది లేదు, ఏమి లేదు. తర్వాత బిత్తరపోయారు వాళ్ళు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆ రోజు చలామణిలో ఉన్నటువంటి నగదు మొత్తం కలుపుకొని దానికి దీనికి ఒక 11% మాత్రమే తేడా ఉందని చెప్పేసి ఆ లెక్కలు ఆర్బీఐ లెక్కల ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ప్రయోజనం లేనటువంటి పని అది. కాబట్టి దానికి నోట్ల రద్దు కన్నా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, దాన్ని వేరే రకాలుగా చేయొచ్చు అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆ రోజు పేర్కొనడం జరిగింది. కానీ మరి మోడీ గారే నేరుగా వచ్చేసి ఆ రోజు ఇది నా ఘనతే అని చెప్పేసి ఆయనే భయంకరంగా వచ్చి నేనే నిర్ణయం తీసుకున్నా అని చెప్పి ప్రకటించారు. తద్వారా వెంటనే 2000 రూపాయల నోటు విడుదల చేశారు. విడుదల చేయడంలోనే ఏమైంది, చాలా మంది ఆ నోటు తీసుకోలేక, చిల్లర లేక చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. సరే, ఇప్పుడు డిజిటల్లో పేమెంట్లు బాగా పెరిగిపోయినాయి. ఏమైనా తగ్గుతుందంటే మొన్న పార్లమెంట్ లో చెప్పిన లెక్కల ప్రకారం కూడా తెలంగాణ 13 లక్షల 15 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 32.40 లక్షల కోట్ల మేరకు నగదు వినియోగం చలామణిలో ఉందని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. కాబట్టి ఈ 2000 రూపాయల నోటు రద్దు చేసిన మరి ఏమన్నా ప్రయోజనం దేశ ప్రజలు చూపియాలి. ఎంత నల్లధనాన్ని తీసుకొచ్చారు, ఎంతమంది దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఎంత లెక్క కట్టి ప్రజలందరూ కూడా జవాబుదారితనం చెప్పాలి. నోటు రద్దు చేయడమే కాదు. అయితే వాళ్ళనేది ఏంటంటే ఇప్పుడు సామాన్యులకు అయితే ఇప్పుడు వచ్చినట్టు అంటే ఈ రద్దు వల్ల ఇంకా ఉపయోగం ఉంటుందా? అసలు ఈ రద్దు వల్ల ఉపయోగం ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, నష్టం ఉండేటువంటి అవకాశాలు? ఉచితంగా 1000 పోయి 2000 వచ్చింది, 2000 పోయి ఇంకో అవసరం అయితే ఇంకో నోటు వచ్చిద్దేమో, అంతే తప్ప ఎవరిని పట్టుకోరు. నల్లధనం అనేది వెనక్కి రాదు. ఆ రోజు ఊహించుకున్నది ఒకటి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి, ఎవరింట్లో దాక్కున్నాయో అర్థం కావట్లే. ఏ కుబేర్ల బీరువాల్లో మూలుగుతున్నాయో, ఎక్కడ దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టారో తెలవట్లేదు. ఆ 6,73,000 కోట్లు ఎంతో లెక్క చెప్పారు. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల వరకు అది చలామణి ఉన్నదో ఏదో మొత్తానికైతే లెక్కలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ విధంగా అసలు ఎట్లా ఆదాయ పన్ను ఎగ్గొట్టి ఎక్కడ దాస్తున్నారు వీళ్ళు నల్ల డబ్బులు అనేది దాన్ని కనిపెట్టాలి. అంతేగాని ఈ విధంగా నోట్లు ప్రతిసారి రద్దు చేసుకొని పోవడం వల్ల ఏమైందంటే ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో అబాస్ పాలు అవుతారని చెప్పి నా అభిప్రాయం.